స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 30 రోజుల్లో రిజర్వేషన్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మరొకవైపు 60 రోజుల్లో ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా ఇటు మంత్రులకి పార్టీ కేడర్కు కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే దీనికి మరీ ముఖ్యంగా ఇప్పుడు హైకోర్టులో ఈ కేసు ఉన్నందున హైకోర్టు ప్రశ్నల వర్షం గుప్పించినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఎన్ని రోజుల్లోగా మీరు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తారని రేవంత్ రెడ్డి సర్కార్ని హైకోర్టు ప్రశ్నించగా, సో ఈ క్రమంలో 30 రోజుల్లో రిజర్వేషన్లు పూర్తి, 60 రోజుల్లో ఖచ్చితంగా ఎలక్షన్స్ పూర్తి చేస్తామని ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే వివరించే ప్రయత్నం చేస్తాను. స్థానిక ఎన్నికలపై సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికలపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. 3 వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. స్థానిక సంస్థలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా దిశానిర్దేశనం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ అంశంపై కోర్టులో జరిగిన వాదనల్లో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరో 60 రోజుల సమయం కావాలని అభ్యర్థించింది. వాదనల్లో ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. దానికి 60 రోజులు గడువు కోరింది. గతంలో జరిగిన విచారణల్లో గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఎందుకు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తెలంగాణలో జిల్లా పరిషత్, అలాగే మండల పరిషత్, అలాగే గ్రామ పంచాయతీల ఎన్నికల్లో జాప్యంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలోనే విచారణ కూడా జరిగింది. జనవరి 30, 2025న జరిగిన విచారణలో హైకోర్టు బెంచ్ పంచాయతీరాజ్ శాఖను 3 వారాల్లో సమాధానం దాఖలు చేయాలంటూ కూడా ఆదేశించింది. కొంత జాప్యం తర్వాత ఇప్పుడు మళ్ళీ విచారణకు వచ్చింది. గత విచారణలో ప్రభుత్వం ఫిబ్రవరిలోపు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది. కానీ ఫిబ్రవరి ముగిసిపోయి మరో 4 నెలలు గడిచిపోయినా కూడా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మరో 60 రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు విన్నవించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దెబ్బతీస్తోందని పిటిషనర్ విచారణలో వాదించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సంవత్సరాలుగా నిర్వహించకపోవడం వల్ల సంబంధిత గ్రామాలకు సంక్షేమ కార్యకలాపాలు అందకుండా పోయాయంటూ కూడా పిల్లో పేర్కొన్నారు ఆయన. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటిపోవడంతో పాటు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పాలక వర్గాల గడువు ముగిసింది. అన్ని పాలక వర్గాలు ప్రత్యేక అధికారుల పాలనలో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పంచాయతీల పదవీ కాలం 2024 జనవరి 31న, జిల్లా మండల పరిషత్తుల గడువు 2024 జూలైలో ముగిసినటువంటి సందర్భం అందరికీ తెలిసినటువంటి విషయమే. స్థానిక సంస్థలకు పాలక మండళ్లు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో విడుదలలో జాప్యం జరుగుతోంది. ఎన్నికలు ఇంకా ఆలస్యమైతే ప్రభుత్వం ప్రతి ఏటా 1500 కోట్లు నష్టం జరుగుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతుందన్న ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేస్తున్నాయి. ఎన్నికల విషయంలో మంత్రులు సైతం వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఇంట్రెస్ట్ను పెంచుతోంది. అయితే కులగణన, బీసీల రిజర్వేషన్ అంశం సైతం కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ చేసిన తీర్పులు ఏముంది, ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ కానున్నాయనేది సస్పెన్స్గా మారింది. ప్రభుత్వం ఈసీ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంటే గనక స్థానిక సంస్థల ఎన్నికలు ఆగస్టు తర్వాతే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ కేడర్ నుంచి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఒత్తిడి వస్తోంది. స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే వెంటనే ప్రభుత్వం రైతు భరోసాని అమలు చేసిందని చెబుతున్నారు. ఈసారి రైతు భరోసాని రైతులందరి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు మరో 2 నెలలు గడువు కావాలని హైకోర్టును కోరడంతో స్థానిక ఎన్నికలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది మంత్రులు వచ్చే 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నట్లుగా మాట్లాడడం కూడా వివాదాస్పదంగా మారినటువంటి అంశం అందరికీ తెలిసినటువంటి విషయం. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేలా కష్టపడి పనిచేయాలని నేతలకు ఇటీవల దిశానిర్దేశనం చేశారు. ఈ టాస్క్ను ప్రతి ఎమ్మెల్యే, మంత్రి సక్సెస్ చేయాలని, ఇందుకు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ లీడర్లు సహకరించాలని కూడా సూచించడం జరిగింది. ఈ ఎన్నికలు ఏడాదిన్నర ప్రభుత్వ పనితీరుకు పరీక్ష లాంటివని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పినట్లుగా తెలిసింది. కేడర్తో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు కూడా నియోజకవర్గాల బాట పట్టారు. లోకల్ బాడీ ఎన్నికల టాస్క్ను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించారు. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆయన
ఎన్నికలు కాస్త లేట్ అయినా కూడా 100% కొట్టి తీరాలని, క్లీన్ స్వీప్ చేయాలని అన్నట్లుగా తెలిసింది. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను గడప గడపకు చేర్చాలి. ఈ నెల చివరి వారం కల్లా నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలను ఎమ్మెల్యేలు చుట్టూ రావాలి. ఇక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నుంచి కౌన్సిలర్లు, వార్డు మెంబర్ల దాకా పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. గెలుపు గుర్రాలని బరిలోకి దింపాలి. పార్టీ కోసం ముందు నుంచి పనిచేసిన వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. రెబల్స్ అనే మాట రాకుండా అప్రమత్తంగా ఉంటేనే 100కు 100% క్లీన్ స్వీప్ చేయగలమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలను రూపొందించేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం చెప్పడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఇప్పటికే నియోజకవర్గాల్లో పాగా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేడర్తో సంప్రదింపులు కొనసాగిస్తూనే క్షేత్రస్థాయిలో తిరుగుతూ శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడికక్కడ పాల్గొంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏవి ముందు జరిగినా కూడా వీటి మధ్య కేవలం 10 నుంచి 15 రోజుల వ్యవధి మాత్రమే ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాతే జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు. ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుతో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఏ ఎన్నికలు ముందు నిర్వహిస్తే అధికార పార్టీకి లాభం అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో అయితే జోరుగా జరుగుతోంది. దీనిపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు సర్పంచ్ ఎన్నికల ముందు నిర్వహించి ఆ తర్వాతే ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర స్థాయిలో ఎదుర్కొనున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార పార్టీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.